హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మసాలా పాస్తాని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ కూడా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా పాస్తా చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ దాకా వాటర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ దాకా పాస్తా వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. పాస్తాని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 90% ఉడికించుకుంటే చాలు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ మొత్తాన్ని వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ క్యారెట్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకొని టమాటాలన్నీ బాగా మగ్గేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని వాటిని కూడా బాగా మరిగించుకోవాలి. వాటర్ కొంచెం బాగా మరిగించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకోసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన మసాలా పాస్తా రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.